కనీసంలో కనీసం రోజు 11 మాటలు చేసేవాడు కూడా 33 మాటలు చెయ్యాలి ఆ రోజున. ఎందుకనంటే యజ్ఞోపవీతం తీసి కొత్త ముందు యజ్ఞోపవీతం కొత్తది వేసుకుంటారు, వేసుకున్నప్పుడు చెయ్యాలి. తీసేసి మళ్ళీ పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేసిన తర్వాత చెయ్యాలి, మళ్ళీ సంధ్యావందనంలో చెయ్యాలి. కాబట్టి రోజు 11 మాటలు చేసేవాడు కూడా 33 మాటలు చేస్తాడు. 3 పూట్ల 1000 మాటలు చేసేవాడు 9000 చేస్తాడు. శ్రీచక్రం టీవీ అంత శ్రద్ధతో చేస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు గాయత్రీ మంత్రం విశేషంగా జపం చేయబడుతుంది. కాబట్టి గాయత్రి గానము చేసినంత మాత్రం చేత రక్షించేటటువంటి శక్తి కలిగిన మంత్రం. ఆ గాయత్రీ మంత్రం శ్రావణ పౌర్ణమి నాడు విశేషంగా జపం చేయబడినటువంటి కారణము చేత అందరూ కూడా ఆ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీదేవి యొక్క అనుగ్రహంతో అన్ని రకములైనటువంటి ఐశ్వర్యాలని పొంది సకల సంపత్తుల చేత, సౌభాగ్యము చేత, ఆయురారోగ్య ఐశ్వర్యముల చేత ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి పరమేశ్వర సంబంధమైనటువంటి అనుగ్రహ సంబంధమైన విభూతులను పొందుతారు.